అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి. సో టైం వచ్చేసి మనకు 5:30 అయితే అవుతుందండి. సో మా వారు వచ్చేసి డ్యూటీ నుండి అయితే వచ్చేసారు. పాప అయితే పడుకుంది లోపల. అండ్ ఇప్పుడు ఇట్స్ టీ టైం అన్నమాట. సో మా వారు టీ అయితే పెట్టమన్నారు. సో రాగానే ఖచ్చితంగా టీ అయితే ఇవ్వాల్సిందే, మార్నింగ్ ఈవినింగ్. సో టీ లవర్ అన్నమాట. సో మీకు కూడా టీ అంటే ఇష్టమా? ఎంతమంది ఇలా మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక టీ అయితే పెట్టేయాలి. సో ఈ సమ్మర్ కాబట్టి కొంచెం 6కి 6:30కి అలా టీ తాగితే బెటరు. మా వారు ఇక డ్యూటీకి వెళ్ళి వచ్చిండు కాబట్టి 5:30 అవుతుంది టైము. ఇక టీ అయితే పెట్టేయాలి. ఆ తర్వాత పాప కూడా పడుకుంది. అండ్ ఇంట్లో ఈవినింగ్ అయితే పెద్దగా బ్లాగ్స్ అంటే వర్క్ అయితే ఏమి ఉండవండి నాకు. మార్నింగే నేను అన్ని గిన్నెలు అయితే తోమేసి అయితే పెట్టేస్తాను నీట్గా. అలాగే అక్కడ మా సింకులో అయితే అన్ని మొత్తం చెత్తలు ఉన్నాయి. సో ఎక్కువగా వర్క్ అయితే ఉండదు ఈవినింగ్ టైం. నాకు మార్నింగే కంప్లీట్ అయిపోతుంది. 11-12 వరకు మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను. సో ఈవినింగ్ ఎక్కువ వర్క్ అయితే ఏమి ఉండదు. సో మార్నింగ్ కర్రీ అవి అలా ఉంటే నైట్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇంట్లో మేము క్యూట్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. సో బిగ్ ఫ్యామిలీ అయితే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో మాది చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం అన్నమాట. ఇప్పుడు టీ పెట్టేయాలి. సో మీరు టీ ఎలా పెడతారో కూడా చెప్పండి. అలాగే నా చేయి టీ కూడా చాలా బాగుంటుంది. అండ్ న్యూ వాళ్ళు ఎవరైనా చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. సో హైప్ ఆప్షన్ మనకి ఇప్పుడే రాదు, కానీ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అయితే బూస్ట్ అవుతాయి. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఎలాంటి వీడియోస్ చూస్తే గ్రోత్ ఉంటుంది ఏంటిది అనేది కూడా కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి. అలాగే యూట్యూబ్ ఛానల్ అంత ఈజీ అయితే కాదబ్బా. అది లోతు అంటే ఏదైనా వర్క్ చేస్తేనే తెలుస్తుంది దాని లోతు అనేది, దాని రిస్క్ అనేది. ఏదైనా రిస్క్ చేస్తేనే వస్తుంది. అందుకే నేను యూట్యూబ్ ఇక ఇంట్లో ఉంటాం కాబట్టి డైలీ రొటీన్ బ్లాగ్, అలాగే నా షార్ట్ వీడియోస్ ఎక్కువ డ్యాన్స్ అయితే ఉంటుంది. సో నా డ్యాన్స్ వీడియోస్ కూడా చూడండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో నా డ్యాన్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా? సో నేను పెద్దగా డ్యాన్స్ మాస్టర్ అయితే కాదండి. సో అలా స్టెప్స్ చూస్తే మళ్ళీ అయితే నేర్చుకుంటా. సో మనకు డ్యాన్స్ చేస్తే కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే చాలా అంటే ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది డ్యాన్స్ చేస్తే. సో ఆ ఉద్దేశంతోనే నేను ఎక్కువ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటా. ఇంట్లో ఉండి ఏంటంటే వర్క్ మనకు 11 వరకే అయిపోతుంది. కానీ ఇంకా నేను వెయిట్ ఎక్కువ అయిపోతున్నా. సో ఇంట్లో తిని పడుకోవడం అదే మన పని. సో బయట అయితే వెళ్ళాను కాబట్టి ఇంట్లోనే ఇలా డ్యాన్స్ అయినా ప్రాక్టీస్ అలా చేసుకుందాం, అలా రీల్స్ అయినా చేసుకుందాం, ఏదో లక్ కలిసి వస్తుందా ఏంటని ట్రై అయితే చేస్తున్నాను. అలా అయితే ట్రై చేస్తున్నానండి వెయిట్ తగ్గడానికి. అలాగే నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి వెయిట్ ఎక్కువ అవుతున్నా, అలాగే లావ్ అయిపోతున్నా, కొంచెం చబ్బిగా ఇలా అయిపోతున్నా. సో అందుకని ఇలా మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళను, ఎందుకంటే బయట మార్నింగ్ అయితే కుకింగ్ చేయాలి. ఈవినింగ్ వెళ్దామంటే పాప సతాయిస్తుంది బయటికి వాకింగ్ వెళ్దామంటే. అందుకే వాకింగ్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళను. సో పైన టెర్రస్ పైన అయితే వాకింగ్ చేసుకుంటా ఎక్సర్సైజ్లు అయితే నాకు చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటా నా పుట్ట తగ్గడానికి. అలాగే హెయిర్ టిప్స్ కూడా చాలా ఉన్నాయి మన వీడియోస్లో. సో హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. చాలా న్యాచురల్ టిప్స్ అవన్నీ. సో నేను అన్ని వాడి చెప్తున్నా కాబట్టే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఉట్టినే ఏదో తెలియకుండానే ఏం పోస్ట్ అయితే చేస్తలేనండి. సో మనం వాడి చెప్తున్నాం కాబట్టి అలాంటి వీడియోస్ అయితే నమ్మాలి. సో నా హెయిర్ లాంగ్ హెయిరే, కానీ నేను కట్ చేయించుకున్నా. ఆ తర్వాత అయితే ఇగో నా హెయిర్ మళ్ళీ గ్రోత్ అవుతుంది. సో మంచిగా గ్రోత్ అయితే అవుతుందండి. నా హెయిర్ పెరుగుతుంది అనే నమ్మకంతోనే నేను కట్ అయితే చేయించుకున్నాను హెయిర్. సో నేను ఎప్పుడంటే చిన్నప్పటి నుంచే నా హెయిర్ చాలా లాంగ్ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా రిస్క్. అప్పుడైతే
మా మమ్మీ ఉండే కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉండే. మ్యారేజ్ తర్వాత కూడా నేను మెయింటైన్ చేసిన, తర్వాత పాప పుట్టిన తర్వాతనే ఎందుకు అంత నచ్చట్లేదు, హెయిర్ ఫాల్ అయిపోయింది. సో కొందరికి డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయితే అయిపోతుందండి. సో నా హెయిర్ కూడా అలానే హెయిర్ ఫాల్ అయిపోయింది, సన్నగా అయిపోయింది అన్నమాట. హెయిర్ చిన్నగా ఉన్నా సరే కొంచెం అందంగా మంచిగా ఉంటేనే మంచి లుక్ అయితే ఉంటుంది. అందుకనే నేను కట్ అయితే చేయించుకున్నాను. సో తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. సో నా హెయిర్ మా జీన్స్ అండి పెరుగుతుంది ఎలాగైనా. అలాగే మంచి టిప్స్, మంచి ఫుడ్ తీసుకుంటే కూడా హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆయిల్ కూడా మంచిగా పెట్టుకుంటే కూడా. సో ఇన్ని మాట్లాడుతున్నా ఎందుకంటే అక్కడ టీ అయ్యేలోపు ఇక్కడ అయితే నేను మీతో డిస్కషన్ అయితే చేసుకుంటున్నానండి. సో నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తుందో అయితే మీరు ఖచ్చితంగా చెప్పాలి. అలాగే కొంచెం సపోర్ట్ చేసి లైక్ అయితే చేసాను. మీరు లైక్ చేస్తే ఇంకా మన వీడియో కొందరికైనా రీచ్ వెళ్తుంది. సో ఇంత త్వరగా రీచ్ అయితే ఎవరికి రాదండి. సో త్వరగా జాబ్ వచ్చేస్తుందా? సో మనము ఒక్కొక్కరు పిహెచ్డి అట్లా చేస్తారు, పీజీ పిహెచ్డి అలా చేసినా కూడా జాబ్స్ రాకుండా అలానే ఉన్నారు. అలాగే యూట్యూబ్ కూడా అంతేనండి, మనకు ఒక జాబ్ పర్పస్ లాగా. సో నేను పెద్దగా అయితే ఏం చదువుకోలేదు, సో అంత టాపర్ అయితే కాదు. సో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేంత నాలెడ్జ్ మనకు లేదు. సో ఏదో ఇలా ట్రై చేద్దామని ట్రై అయితే చేస్తున్నాను. సో ఈవినింగ్ వ్లాగ్ ఇక వర్క్ అయితే చూపించడానికి వర్క్ ఏం లేదండి, ఆల్మోస్ట్ మార్నింగే కంప్లీట్ అయిపోతుంది. సో పాప పడుకుంది. సో ఆమె పడుకుంటే ఈవినింగ్ టైం వరకు అస్సలు లేవదు. 3కో 4కో పడుకుంది. మా పడుకుంటే మాత్రం మంచిగా నిద్రపోతుంది, పడుకోకపోతే అస్సలు పడుకోదు. సో లోపల బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసిన కాబట్టి మంచిగా పడుకుంది. సో ఈ సమ్మర్లో ఏంటంటే 2 days నుంచి అంటే ఎండ కొంచెం తగ్గుతుంది, అలా గాలి వడగాలులు అలా వస్తున్నాయి, వర్షం పడేటట్టు ఉంది. కానీ వర్షం అయితే పడట్లేదండి. కానీ వర్షం పడితే కూల్ అయిపోతుంది, వర్షం పడితే బెటర్. అండ్ సో ఈవినింగ్ టీ అండి. సో బయట వ్యూ కూడా కూల్ అయిపోయింది. అండ్ ఇది గ్రీనరీ, నా మినీ గార్డెన్, చిన్న గార్డెన్ అన్నమాట. సో ఈవినింగ్ టైం 6:30 అవుతుంది. యాక్చువల్లీ 5:30కే టీ చేశాను. సో మా వారు వచ్చేసి వెళ్ళి పడుకున్నాడు. సో 6:30కి అయితే టీ అయితే తాగడం అయితే జరుగుతుంది. సో మా వారు అయితే వీడియోలో రానన్నాడు. సో అందుకనే నేను మాత్రమే వీడియోలో మాట్లాడుతున్నాను. సో ఈవినింగ్ టీ తాగి పైన టెర్రస్ పైకి అయితే వాకింగ్కి అయితే వచ్చినామండి. సో డే మొత్తం పైనుండి ఈవినింగ్ టైమే ఇలా పైకి అయితే రావడం జరుగుతుంది నేనైతే. సో అలా ఎండలు ఉన్నాయి అండ్ వ్యూ కూడా చాలా ప్రశాంతంగా కూల్గా అయితే ఉంటుంది. సో మా కాలనీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మాకు. అండ్ నైట్ టైమే ఇలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా సిటీ ఏరియా నైట్ టైమ్సే బాగుంటుంది లైటింగ్స్తో, డే కంటే నైటే ఇష్టము. సో మీకు కూడా ఎలా అనిపించింది వీడియో? లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.